ఇప్పుడు రాష్ట్రపతి గురించి తెలుసుకుంటున్నాం సార్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ బిట్టు మనకు వస్తుందో అక్కడే ఇవ్వడం జరుగుతుంది సార్. 50% అయితే ప్రతి ఎగ్జామ్కి నేను ఇచ్చే వీడియోస్లో కంపల్సరీ ఏదో ఒక బిట్ ఉంటుంది సార్. మనం ఇప్పుడు రాష్ట్రపతి గురించి తెలుసుకుంటే, రాష్ట్రపతి నామమాత్ర అధిపతిగా ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకొచ్చారంటే ఇంగ్లాండ్. జాతీయ అత్యవసర పరిస్థితి హక్కులను సస్పెండ్ అనేది జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకొచ్చారు. జాతీయ అత్యవసర పరిస్థితి హక్కులను సస్పెండ్ చేయడం అనేది జర్మనీ దేశ రాజ్యాంగం నుంచి తీసుకువచ్చారు. అలాగే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో 20-21 ఆర్టికల్ రద్దు చేయకుండా ఉండడం అనేది జపాన్ దేశ రాజ్యాంగం నుంచి తీసుకొచ్చారు. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహా అనేది కెనడా దేశ రాజ్యాంగం నుంచి తీసుకువచ్చారు. రాష్ట్రపతి ఎన్నిక అనేది ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి తీసుకొచ్చారు. ఉభయ సభల సంయుక్త సమావేశము అనేది ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకొచ్చారు. ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 108 ఆర్టికల్. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేదైతే రాష్ట్రపతి. 1935 చట్టం ప్రకారము అత్యవసర అధికారాలు అనేది గ్రహించారు. 1935 చట్టం ప్రకారము రాష్ట్రపతి గురించి ఆర్టికల్ అయితే 52 నుంచి 62 వరకు ఆర్టికల్ తెలియజేస్తాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి అయితే వివి గిరి. ఆ రెండో ప్రాధాన్యత ఓటు ఎవరిదంటే సిడి దేశ్ముఖ్ ఓటు బదిలీ చేయడం ద్వారా వివి గిరి ఎన్నికయ్యారు. రాష్ట్రపతి రాజీనామా అంటే ఎవరికి ఇస్తారంటే ఉపరాష్ట్రపతికి. ఉపరాష్ట్రపతి రాజీనామా అయితే రాష్ట్రపతికి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతల చట్టం అయితే 1969. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ ఎంత చెల్లించాలంటే 15,000 రూపాయలు. 50 మంది నియోజకవర్గ సభ్యులు ప్రతిపాదించాలి రాష్ట్రపతి ఎన్నికకు. అలాగే 50 మంది బలపరచాలి. డిపాజిట్ పొందాలంటే 1/6 వంతు ఓట్లు రావాలి. రాష్ట్రపతి వేతనం అయితే 5 లక్షలు. రాష్ట్రపతి ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కారు అనేది 361 ఆర్టికల్ తెలియజేస్తుంది. మొఘల్ గార్డెన్స్ అనేది రాష్ట్రపతి భవన్లో కలదు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేస్తారు. ఎవరైనా తాత్కాలిక రాష్ట్రపతిగా నిర్వహించే సందర్భంలో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మహాభియోగ తీర్మానం గురించి తెలుసుకుందాం. 61 ఆర్టికల్ తెలియజేస్తుంది. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెడతారు. మొత్తం సభ్యుల్లో 1/4 వంతు సభ్యుల సంతకాలు ఉండాలి. 14 రోజుల ముందస్తు నోటీసుతో రాష్ట్రపతికి ఇవ్వాలి. ఏ సభలో అయితే ఆ సభ మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీ వస్తే రాష్ట్రపతిని తొలగిస్తారు. మహాభియోగ తీర్మానం అనేది అమెరికా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాష్ట్రపతి తొలగింపులో నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలైతే తెలియజేసే ఆర్టికల్ 71. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు 71 ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్డినెన్స్ గురించి చూద్దాం. రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించి 123 ఆర్టికల్ తెలియజేస్తుంది. పార్లమెంట్లో అంటే ఉభయ సభల సమావేశంలో లేనప్పుడు జారీ చేస్తారు ఇది ఆర్డినెన్స్. ఒక సమావేశానికి మరొక సమావేశానికి 6 నెలలు మించరాదు. గరిష్టంగా అయితే 7.5 నెలలు అంటే 6 నెలల 6 వారాలు. ఈ ఆర్డినెన్స్ అనేది తాత్కాలిక ఉత్తర్వు. దీనికి కనిష్ట కాల పరిమితి లేదు. ఇది శాసనాధికారంతో సమానము. దీనిని రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. ఆర్డినెన్స్ హక్కులకు విరుద్ధంగా ఉండరాదు. ఒక సభ సమావేశంలో ఉండి మరొక సభ సమావేశం లేనప్పుడు కూడా ఆర్డినెన్స్ను జారీ చేస్తారు.